బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఈ సీజన్లో కామన్ మ్యాన్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభంజనం అంటూ నాగార్జున చెప్పిన మాటలోని జనం అంటే అది కామన్ మ్యాన్ అనే హింట్ ఉన్నట్టే కనిపించింది. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా వెళ్లాలనుకునే వాళ్లకి స్వాగతం పలుకుతోంది. మొత్తం 5 లెవెల్స్లో ఈ కామన్ మ్యాన్ ఎంపిక ఉండబోతుంది. ఈ లెవెల్స్ ఒక అగ్ని పరీక్షలా, అన్ని తట్టుకునేలా, పేషెన్స్, ఎండ్యూరెన్స్ కి కూడా ఒక సవాలుగా ఉండబోతుంది. ఈ ఎంపికకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అప్లై చేసుకోవడానికి www.db9.geostar.com పై క్లిక్ చేయండి. ఇందులో పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఇది ఎంటర్ చేయాలి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. అలాగే మీరు బిగ్ బాస్లో ఎందుకు పాల్గొనాలని అనుకుంటున్నారో చెప్పే 3 నిమిషాల వీడియోను అప్లోడ్ చేయమని ఆప్షన్ ఇచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, 3 నిమిషాల కంటే తక్కువ ఉండే ఒక ఆడిషన్ వీడియో చేయండి. ఈ వీడియో సైజు 50 మెగాబైట్లు కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ మీ వీడియో 50 MB కంటే ఎక్కువ ఉంటే ఆన్లైన్లో ఉన్న వీడియో కంప్రెసర్ యాప్తో మీ ఫైల్ను కంప్రెస్ చేయండి. మీ గురించి, పేరు, నేపథ్యం, వ్యక్తిత్వం, మీ నైపుణ్యాలు, స్పోర్ట్స్, డాన్స్, సింగింగ్ లేదా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు, మరియు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. వీడియో తెలుగులో ఉండాలి. మంచి నాణ్యతతో స్పష్టమైన ఆడియో, వీడియో ఉండాలి మరియు ఎడిటింగ్ చేయకూడదు. స్మార్ట్ ఫోన్ లేదా కెమెరాతో రికార్డ్ చేసి MP4 అవి లేదా MOV ఫార్మాట్లో సేవ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫారంలో వీడియో అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఫారంలో సూచించిన ఫార్మాట్ మరియు సైజు ప్రకారం వీడియోను అప్లోడ్ చేయండి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. సబ్మిషన్ తర్వాత మీరు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ లేదా మెసేజ్ పొందవచ్చు. తదుపరి దశలు, మీ ఆడిషన్ వీడియో షార్ట్ లిస్ట్ అయితే బిగ్ బాస్ టీం మిమ్మల్ని ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తారు. తదుపరి రౌండ్ల కోసం ఇన్ పర్సన్ మీరు సామాన్యుడిగా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇలా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనడానికి కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. వయస్సు, పాల్గొనేవారి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. పౌరసత్వం, భారతీయ పౌరుడై ఉండాలి. మరియు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి వంటివి కలిగి ఉండాలి. నేర చరిత్ర, ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉండకూడదు. ఆరోగ్యం, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉంటాయి. భాష, తెలుగు భాషలో స్వచ్ఛంగా మాట్లాడగలగాలి, ఎందుకంటే షో తెలుగులో నడుస్తుంది. నియమాలు, షో నిర్వాహకులు నిర్దేశించిన నియమాలు మరియు షరతులను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.